హాయ్ అండి. నేను మీ విజయ. కునీర శ్రేణులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు కొత్త రెసిపీ, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టం అండి ఈ రెసిపీ. దీన్ని కటోరీ చాట్ అంటారు. చాలా వేగంగా అయిపోతుంది. ఇది వేయించక్కర్లేదు. అలాగే మైదా కానీ, గోధుమ పిండి కానీ, తర్వాత నూక కానీ ఏమీ అక్కర్లేదండి ఇందులోని. రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను అండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులోని ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను. అలాగే 2 చెంచాలు శనగపిండి అది తీసుకున్నాను. తీసుకొని ఇందులోని కొంచెం కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూను ఉప్పు ఇది వేసుకొని ఇది బ్యాటర్ తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇది ఒక బజ్జీ పిండిలాగా బ్యాటర్ తయారు చేసుకోవాలి. మరీ థిక్ కాదు, అలానే మరీ పల్చగా కాదు. ఇంకో చూడండి, చూసారా ఇలా చేసుకోవాలి. అంటే ఇలా వేస్తేనే ఇగో ఇలా పడాలి. ఇది అండి, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి. పాలు కానీ పెరుగు కానీ రోజు వస్తాయి కదా మనకి, అందులోని ఈ బ్యాటర్ వేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి. మీదన రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీనికి చాలా చిన్న కన్నం చెయ్యాలి. ఇగో కింద నుంచి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొనిక ఇగో దీన్ని ఇలా చెయ్యాలి. ఇలా వేసేసుకోండి. జంతికి ఇలా వేయండి, లేకపోతే ఇలాగా కటోరీలాగా వేసేసుకోవాలి. ఇలా ముందు రౌండ్ వేసేసుకోండి, మళ్ళీ అడ్డగా తిప్పండి. మీ ఇష్టం, మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. ఇగో ఇలా వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి. చిన్న చిన్న బుట్టల్లో తయారైపోతాయి. మీరు ఎలాగైనా చేసుకోండి. దీన్ని ఇలా షేప్లో తెచ్చుకోవాలి. ఇలా ఉంచాలి. దీనికి నూనె గట్రా ఏం వేయక్కర్లేదండి. ముందు కొంచెం నూనె వేసి తుడిచేసాను. ఇప్పుడు ఇలా ఉంచాలి ఒక 2 సెకండ్. చూసారా ఎంత బాగా తయారైపోయాయో. చిన్న చిన్న కటోరీలు తయారైపోయండి. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే. ఇగో చూడండి, ఇవి వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లోని చాట్ సామాన్ నింపుతాం. చూడండి, ఇందులో ముందు దుంపలు, ఉడికిన దుంప ముక్కలు వేసాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ, 2 టమాటా ముక్కలు, కొంచెం ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలండి ఉల్లిపాయ. తర్వాత కారం గుండ, అలాగే చాట్ మసాలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇది కాలా నమ్మకు అంటే నల్ల ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు దాని మీద గ్రీన్ చట్నీ, అలాగే పెరుగు, ఇప్పుడు కట్టా మీఠా చట్నీ. ఇదందరికీ తెలిసే ఉంటుంది. బెల్లం చింతపండు ఉడకపెడతారు, ఉడకపెట్టి దాన్ని వడపోస్తారు. అది వేసాను. అలాగే కొంచెం సేవ్, సన్న సేవ్ వేస్తాము. కొంచెం కొత్తిమీర వేస్తాను. చూడండి, కొత్తిమీర వేసాక దాని మీద ఇదిగో ఇది పొమోగ్రనేట్ గింజలు. చూసారా ఎంత బాగుందో. నా కటోరీ చాట్ రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి. ఇదిగో కొంచెం దుంపలు, ఉడికిన దుంపలు, అలాగే కొంచెం ఉల్లిపాయలు, 2-3 ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్నవి కదా అందుకని కొంచెం కొంచెమే వేయాలి. కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం కాలా నమ్మకు, నల్లుప్పు, అలాగే టమాటా ముక్కలు,
మీకు ఎంత కావాలంటే వేసుకోండి. ఆ తర్వాత అయ్యో పెరుగు, గ్రీన్ చట్నీ, చిన్న సేవు, కొంచెం సేవు, ఖట్టా మీఠా చట్నీ, కొత్తిమీరి, తర్వాత పోమోగ్రానేట్. చూసారా ఎంత బాగుందో చూడండి. ఇదిగో మన కటోరీ చాట్ చూసారా ఎంత బాగుందో. ఇలాగే తినియొచ్చండి, దీనికి ఏం అక్కర్లేదు. ఇదిగోటండి మన కటోరీ చాట్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగున్నదో, చూడడానికి ఎంత బాగుందో. క్రిస్పీగా ఉంటాయండి, చిన్న చిన్నవి. ఇది మరి పిల్లలు బర్త్డేకి చేశారనుకోండి, ఆహా, పిల్లలు ఇలాగ మరి ఆకుండా తింటారండి. మీకు చేయడానికి ఓపిక ఉండాలి, కానీ అంత బాగుంటాయండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తింటారు. చిన్న చిన్నవి కదా, పానీపూరిలా గబగబా తినేస్తారు ఇవి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోకి లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.